హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో, గుత్తి వంకాయ కూర తినడం వల్ల మనకు ఎంత మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. వంకాయ కూరే కదా అని తక్కువగా చూడకండి, ఇది గుండెపోటును అడ్డుకుంటుంది. గుత్తి వంకాయ కూరను కొంతమంది ఇష్టంగా తింటారు, మిగతా వంకాయ రెసిపీలను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి వంకాయ కూరను వారంలో 3 నుంచి 4 రోజులు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్నిటికంటే ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు అంతా వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు వంకాయ కూరను తినడం అలవాటు చేసుకోవాలి. వంకాయ తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరగటం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు రావు. వంకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వంకాయలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే కొలెస్ట్రాల్ను శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. ఈ 2 కారణాల వల్లే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. దీనిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు కూడా వంకాయ కూరను తరచూ తినవచ్చు. వంకాయ కూరను వారానికి 2 సార్లు అలవాటు చేసుకోవాలి. ఇది వారిలో జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రక్తహీనత సమస్య రాకుండా, ఎముకలు పెలుసుగా మారకుండా వంకాయ కాపాడుతుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలు, పెద్దలు తమ మానసిక ఆరోగ్యం కోసం వంకాయలు తరచూ తింటూ ఉండాలి. కనీసం వారానికి 3 నుంచి 4 సార్లు వంకాయతో చేసిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిదని చెప్పొచ్చు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వంకాయతో వండిన ఆహారాలు ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. కాబట్టి ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడే వారికి వంకాయ ఉత్తమ ఆహారం అని చెప్పవచ్చు. వంకాయ తినడం వల్ల దురద వస్తుందని అంటారు. ఇది అపోహ మాత్రమే. గాయాలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడంలో వంకాయలోని పోషకాలు ముందుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ ఇన్ఫెక్షన్లను త్వరగా పోయేలా చేస్తాయి. పుండ్లను త్వరగా మాన్పే శక్తి వంకాయల్లో ఉంది. వంకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. టైప్ 2 మధుమేహం రోగుల రక్తంలోని చక్కెరల స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, B6, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. వంకాయ శరీరంలోని అదనపు ఐరన్ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. వంకాయ శరీరంలోని విషతుల్యతలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరానికి అందే క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్దపేగు క్యాన్సర్లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. మలేరియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను కాల్చిన వంకాయ కాస్త చక్కెర ముట్టించి ఇవ్వాలంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోవడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయను తినడం ఉత్తమం. వంకాయ గుత్తి, మూలశంక, హెమరాయిడ్స్ నివారణ చికిత్సలో ఉపయోగిస్తారు. కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుట్లో వాడతారు. వంకాయ శరీర వాసనను నివారిస్తుంది. వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. శరీరంలోని కణాలు క్యాన్సర్ గడ్డలుగా ఏర్పడకుండా వంకాయ కాపాడుతుంది. వంకాయలో సోడియం తక్కువ కాబట్టి
బీపీ సమస్యతో బాధపడేవారు తినవచ్చు. పంటి సమస్యలను నివారిస్తుంది. వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు శాతం తక్కువ, నీరు ఎక్కువగా ఉంటుంది. వంకాయలోని ఫైటోన్యూట్రిషియన్స్ మన మెదడు పనితీరును పెంచడమే కాకుండా కంటి త్వచాలను సురక్షితంగా ఉంచడమే కాకుండా మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండటానికి సహాయపడతాయి. వంకాయలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజు తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. వంకాయని తినడం వల్ల కిడ్నీలో రాళ్లను తొలి దశలోనే కరిగించే గుణం కలిగి వాత, ఉబ్బసం, కాలేయ వ్యాధులు, గౌట్, జలుబు, పిత్తం, గొంతు నొప్పి, మలబద్ధకం, బొంగురు పోవడం, ఊబకాయం మొదలగున వాటిని నయం చేసే కూరగాయల్లో ఇదొకటి. వంకాయను తినడం వల్ల ఇన్ని లాభాలు, ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనం ఉంది కాబట్టి మనందరం కూడా వంకాయని వారానికి 2 సార్లు తీసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.